సాలరీస్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి. గత 2 years నుంచి మనకు సర్పంచ్లు లేక ఇబ్బంది ఉంది. ఇవాళ వాళ్ళే దాదాపుగా 400-500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు గ్రామాలకు, గ్రామ పంచాయతీ 4,000 కోట్ల రూపాయలు. ఇవాళ మమ్మల్ని మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుండా వాడేసుకొని పోయినరు. 42% ఎగ్గొట్టిరు సార్ 10,000 కోట్లలో. 4,000 కోట్ల పైన ఇయ్యలేదు గ్రామ పంచాయతీలకు ఇచ్చేటి. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మహిళా భవనాలు మీ ఆలోచన రాలే. ఇదే సునీతా లక్ష్మారెడ్డి గారి ఏరియాలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరా మహిళా శక్తి భవనం, మహిళల భవనం ఒకటి నిర్మాణం మొదలైంది అధ్యక్ష. ఈ రోజు వరకు కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. మేము ఇచ్చినాం ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో మహిళా భవనాలు ఇచ్చినాం. అవి మంత్ ఎండింగ్ లోపు కానీ, అంటే మే ఎండింగ్ కానీ, మరి June 2 వరకు సెకండ్ 2కు అన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నాం అధ్యక్ష. ఎట్లా అట్లా అంటే ఏ రకంగా సరైనది అవుతుంది అధ్యక్ష? సమ్మర్ స్పెషల్గా కూడా మేము ఈ మంచినీటి వ్యవస్థ మీద ఫస్ట్ నుంచి 15 రోజులు స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు ఏంటంటే మేము ఉన్నప్పుడు బాగా ఇచ్చారు, మెయింటెనెన్స్ లేదంట. ఎక్కడ మెయింటెనెన్స్ పోయింది? ఎక్కడ మెయింటెనెన్స్ పోయింది అధ్యక్ష? మేము అవి మెయింటైన్ చేసుడు కాదు, మీరు బలవంతంగా అప్పుడు 100% ఇచ్చినామని చెప్పించుకున్నారు. ఊర్లలో నీళ్లు లేవు, మేము వాటర్ ట్యాంకులు కూడా పంపించి నీళ్ళు ఇస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు అక్కడక్కడ రోడ్ల మూలంగా కొన్ని తెగిపోతున్నాయి. అది తప్ప మీరు ఇచ్చింది మేము ఎక్కడ ఆపలే. మీరు ఇచ్చుడే అసంపూర్ణంగా ఇచ్చిర్రు, మీరు ఇచ్చిరే సక్రమంగా ఇయ్యలే. మీ లెక్క అన్ని అబద్ధాలు చెప్పుకొని మేమేం లేదు. మాకు నేను ఇంతకుముందే చెప్పిన, అధికారులైనా మేమైనా వాస్తవాలను వాస్తవంగానే చూడాలి, వాస్తవాలను చూడాలి, ఆ సమస్యను పరిష్కరించాలి, ప్రజలను సాటిస్ఫై చేయాలి, తృప్తిపరచాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలనేది మా ఆలోచన సార్. వాళ్ళు ఎంతసేపు తప్పుడు మాట్లాడాలి, తప్పుడు ఆరోపణలు, ఇది కరెక్ట్ కాదు సార్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఎస్, మా డిప్యూటీ సీఎం గారు కూడా మొన్న చెప్పారు, కొన్ని ఆర్థిక ఇబ్బందుల మూలంగా అందరికి ఇవ్వలేకపోయినాం. 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, 80,000 మందికి ఇచ్చినాం అధ్యక్ష. అది మాకు ఇష్టమైన ప్రాజెక్టే, పేదలకే. మీరు కనీసము వాటిని కూడా విమర్శించడం, అలా లెక్కలైనా తెప్పించుకోవాలో చూడనన్నా చూడాలి. మంచినీళ్ళ బోర్లు ఒక్కటే లేదంటే మరి మేము ఈ డబ్బులు ఏడాది మీరన్నా ఒకటి లెటర్ పెట్టండి. మరి సీతక్క గారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అంటుంది, ఒక బోర్ పడలేదు, ఒక ఊర్లో పని చేయలేదు. మరి సీతక్క తిన్నదా ఏమైనా ఉంటే ఆ డౌట్ ఉంటే మరొక ఏదైనా రిపోర్ట్ రాయమని చెప్పండి సార్, ఎంక్వైరీ చేద్దాం, అట్లయినా బయటకు వస్తుంది. కాబట్టి ఇంత తప్పుడు మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదు. నా దగ్గరకు వచ్చిన లెక్కలన్నీ నేను కరెక్ట్ అనుకోనే లెక్కలు చెప్పడం జరిగింది అధ్యక్ష.